మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారనే ప్రచారాన్ని బీజేపీ నేత మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఖండించారు. ప్రధాని మోదీతో మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్నేహపూర్వకంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైతే చిరంజీవి బీజేపీలో చేరేదేమీ లేదని, ఇద్దరూ బీజేపీకి సపోర్టుగానే ఉన్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. ప్రచారంలో ఉండేవాళ్ళు ఏమైనా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, ఈ ప్రచారం చేసే వాళ్ళు ఏమైనా వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా కూర్చోబెట్టి వినింటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు, ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతాం. అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ఎందుకు అటువంటివి ఉంటాయి? వాళ్ళు సపోర్ట్, వీళ్ళు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైట్ ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పండి, అప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతాను. ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మీరెందుకు ఫైట్ పెడతారు? అంటే 7 నెలల దానికి సెటరేట్ చేసే దాంట్లో ప్రభుత్వంలో ఉండే అనుభవంతో చంద్రబాబు గారు చాలా ముందుకు వెళ్ళారు. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు ఇండస్ట్రియలిస్ట్కి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. పద్ధతిగా చేస్తాం, ముందుకు పోతాం, ఫండ్స్ రావచ్చు, ఇండస్ట్రీస్ పెట్టచ్చు, అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇవ్వచ్చు, పోలవరం పూర్తి చేస్తాం, ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇవ్వటం 100% ఆ లెవెల్లో సక్సెస్ అయినారని నేను అనుకుంటాను. అంటే ఆ ప్రచారంలో ఉండేవాళ్ళు ఏమైనా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, ఈ ప్రచారం చేసేవాళ్ళు ఏమైనా వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా కూర్చోబెట్టి వినింటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు, ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతాం. అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ఎందుకు అటువంటివి ఉంటాయి?